హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు స్వతంత్ర దినోత్సవం రోజు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి స్వతంత్రం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పార్టీలో ఆయన సంబంధించిన వాళ్ళే గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంది నువ్వు మాట్లాడినావు మమ్మల్ని తంతంటే, మమ్మల్ని చేతకాణంలో చూస్తున్నారు కూటమి వాళ్ళు, నువ్వు పట్టించుకోవేంటని ఆయన్నే ప్రశ్నిస్తున్నారు. మరి అటువంటిప్పుడు వాటిని గట్టిగా ఖండించలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్వతహాగా ఆయనకి స్వతంత్రం ఉందో లేదో నాకైతే తెలియట్లా. అండ్ ఇంకో విషయంలో ఆయనకి స్వతంత్రం ఉందో లేదో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈయన 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాలు కట్టుబానిసగా నేనే సీఎంని, నేనే పిఎంని, నేనే ఫ్యూచర్ని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇంకో 15 సంవత్సరాలు కట్టుబానిసగా కూటమిలో ఉంటూ టీడీపీకి హూడిగం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఆయనకి స్వతంత్రం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ కనీసం లాకప్ డెప్త్లో ఒక వ్యక్తి చనిపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రశ్నించలేకపోయాడే, దానికి స్వతంత్రం ఉందో లేదో నాకు అర్థం కాదు. గుంటూరులో టీడీపీ నాయకులు కలిసి ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రణ చేసి విచక్షణారహితంగా కొట్టి చేస్తే దానిని ప్రశ్నించడం చేత కానీ మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్వతంత్రం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మనం ఏం పీకుతాము, మనకి అసలు క్యాడర్ ఎక్కడుంది, మనం సొంతగా ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ధైర్యాలు మనకి ఎక్కడున్నాయని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వతంత్రం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. తనతోటి వ్యక్తే, తనకన్నా చిన్నవాడైనటువంటి విజయ్ పక్క రాష్ట్రంలో సింగిల్గా గెలిచి సీఎం స్థానంలో కూర్చుంటే ఇంత జనాదరణ కలిగి సూపర్ హీరోగా మంచి స్టార్గా తన మేనరిజంతోనే తెలుగు సినీ జగత్తునేలినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు బిక్కుమంటూ 20 సీట్లు ముష్టేస్తే వాటిని కళ్ళగద్దుకొని మహాప్రసాదంలా తీసుకున్నటువంటి వ్యక్తికి స్వతంత్రం ఉందో లేదో నాకైతే అర్థం కాదు. గతంలో నా తల్లిదండ్రులను దూషించావు లోకేష్, నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలాగా అరిచి బెదిరించిన పవన్ కళ్యాణ్ చివరికి రేయ్ ఏంట్రా నువ్వు రాబోయే 29లోని గెలుస్తావని చెప్పావట, రాబోయే 20 సంవత్సరాలు మనదే అని ఎందుకు చెప్పలేదంటూ లోకేష్ గారికి ఒక అన్నగా భరోసా ఇచ్చాడంటే తల్లిని తిట్టిన తమ్ముడిని క్షమించాడా? ఆ క్షమించటంలోనైనా ఆయనకి స్వతంత్రం ఉందా, లేదంటే వాళ్ళు ఇచ్చే మ్యామ్యాలకి అలవాటు పడి దిగజారిపోయాడు అన్నదానికి స్వతంత్రం లేదు. స్వతంత్రం ఉందో లేదో మీరే చెప్పాలి. అంతేకాదు సుగాలి ప్రీతి అన్నాడు, ఆ అమ్మాయిని ఎలక్షన్స్ ముందు ఆవిడ కోసమే అధికారంలోకి వచ్చని చెప్పాడు. మరి ఆయనకు ఆవిడ కోసమే అధికారంలోకి వచ్చిన వ్యక్తి కనీసం ఆ కుటుంబానికి ఒక్క దమ్మిడి ఆదాయం కూడా ఉపకారం కూడా చేయకపోవడం వెనుక ఆయనకి స్వతంత్రం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మరి స్వతంత్రం ఉంది అని ఆయన ఎలా చెప్పగలుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈరోజు స్వతంత్రం గురించి ఆయన మాట్లాడుతూ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దగ్గర 900 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయో చెప్పవలసిన సందర్భం ఉందా లేదా? మరి స్వతంత్ర భారతదేశంలో పేదలకి చదువుకునే హక్కు అనేది వచ్చింది కదా, మరి దాన్ని ఎందుకు మీరు రాస్తున్నారు? ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని మాట్లాడినటువంటి ఈ వ్యక్తి కుమారులు కుమార్తెలు వాళ్ళంతా ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పేంత స్వతంత్రం పవన్ కళ్యాణ్కి ఉందా లేదా అన్నది మళ్ళీ ఇంకోసారి ఆయనే తను పరీక్షించుకోవాలి. స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన ఉచిత సలహాలు ఏవో ఇస్తున్నాడు, ఒకసారి మీరు వినండి. ఈ దేశపు యువతులు మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన ఈయన మాట్లాడిన మాటలకు మీరు చూస్తే చెప్పేవాడు చేయడు, అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అన్నట్టుగా చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు. ఈ సూత్రాన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. అన్యాయంపై అసహనం ఉండాలి. ఇప్పుడు ఇన్ని అన్యాయాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. తిరుపతి లడ్డు విషయంలో మీరు చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి అయోధ్య మందిరంలో జరిగినటువంటి చందా చోరీ గురించి జరిగినటువంటి దగ్గర 250 కోట్ల దొంగతనం గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. ఓకే, చెప్తారా మరి?
మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. అయ్యా మా పేపర్ లీక్ అయింది, మేము నీట్ ద్వారా నేషనల్ ఎగ్జామ్ రాసాము, అందుట్లో పేపర్ లీక్ అయ్యి దొంగనా కొడుకులంతా అమ్ముకొని డబ్బులు చేసుకున్నారు, దాని ద్వారా 22 మంది విద్యార్థులు చనిపోయారు అంటూ జంతర్ మంతర్లో వాళ్ళంతా కలిసి నిలబడి ఒక్క తాటి మీదకి వచ్చి యువతంతా యుద్ధంలా ప్రకటిస్తూ ఉంటే కనీసం మాట్లాడటం చేతకని పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ తీవ్రవాదులు అన్న వ్యక్తుల గురించి అడగని పవన్ కళ్యాణ్ ఈయన కూడా అడుగుతాడా, ఈయన కూడా ఈ డైలాగ్ చెప్తాడా అని నాకు అనిపిస్తుంది. అన్యాయంపై అసహనమే కదా మరి వారు వ్యక్తం చేసింది, దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఆ విషయం చెప్పాలి కదా. మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. సరే, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అధ్వాన స్థితిగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నాడు నేడంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు. మరి దాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? అసలు ఆడబిడ్డ అనేది ఎందుకు ఇవ్వరు? 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఎందుకు ఇవ్వరు? నిరుద్యోగ వృత్తి జీతం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వరు? డిఎస్సిలో అక్రమాల గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఈ రైతు బంధు పడతలేదు అంటున్నారు, దాని గురించి ఎందుకు ప్రశ్నించడు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకునే వాళ్ళకు అమ్మ ఒడి అది వేస్తా అన్నారు. కనీసం 84 లక్షల మంది విద్యార్థులుంటే 64 లక్షల మందికి ఎందుకు మీరు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు? అడిగే దమ్ముందా? లేదు. మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ విధానాలని ప్రశ్నించండి, నిరసన తెలియచేయండి. కానీ ఇప్పుడు మీరు పచ్చిబూతులు మాట్లాడారు గతంలో. తోలు తీస్తా నా కొడకల్లారా, బట్టలు తీసి రోడ్డు మీద నడిపిస్తా నా కొడకల్లారా అని మాట్లాడారు. నువ్వు అదే మాటలు రావణ్ అనే వ్యక్తి నీ గురించి మాట్లాడితే తట్టుకోలేక కేసు పెట్టి అక్రమంగా ఉపా చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయించేవే. నువ్వు ప్రశ్నించే తట్టుకునేటువంటి తత్వం కలిగిన వాడివా? అలా అయితే నిన్నటికి నిన్న అరుణ మీ పార్టీ అమ్మాయి బయటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మాకు న్యాయం జరగట్లేదు, వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కావాల్సినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి పెట్టుకొని మేము ప్రశ్నలు అడిగితే మా వాళ్ళని తీసుకెళ్ళి కుక్క కుట్టుడు కొడుతున్నారు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంక మేమేం పోటీ చేస్తామని అడుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు దీనిపైన మాట్లాడాలని చెప్తుంది. మరి మాట్లాడే దమ్ముందా? నీ క్యాడర్ నీకు తోడుగా నిలబడే దమ్ముందా? లేదు. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. నీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా. అసలు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ అన్నయ్య పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి పంచెలు కూడా తీసి కొడకల్లారా అన్న నువ్వే ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే ఓసరి వెళ్ళి కూడా తన బ్రతుకు చాలిస్తుందేమో అనిపిస్తుంది. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే పోరాడే సమస్యలు నిజమైనప్పటికీ అవి ఎవరు ఏ దిశలోకి తీసుకెళ్తున్నారో చూడాలంట. సార్ ఒకసారి సిగ్గుంటే నిజంగా మనిషిగా మీలో ఆత్మాభిమానం కానీ పౌరుషం కానీ మగతనం కానీ ఇవన్నీ నిఖార్సుగా ఉంటే ఒక్కసారి నీ క్యాడర్ని పిలిచి ఏమన్యాయం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ లైవ్ పెట్టే దమ్ముందా మీకు? చెప్పండి. మీ క్యాడర్ని పిలిచి మీ బతుకులు ఏంటి అని లైవ్ పెట్టి ఒక టీవీ ఛానల్ని పిలిచి అడిగే దమ్ముందా మీకు? అప్పుడు మాట్లాడండి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కాదు. ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు చేశాడా? ఏ ఉద్యమం చేసావో చెప్పన్నా? ఉప్పు సత్యాగ్రహం చేసావా? లేదంటే విదేశీ వస్తువు బహిష్కరణ చేసావా? ఏ ఉద్యమం చేసావు నువ్వు? ప్రజల సమస్యల కోసం నువ్వు అనేకమైన ఉద్యమాలు చేసావా? నాకు ఒక్క ఉద్యమం కూడా తెలియదే. నువ్వు చేసిన ఉద్యమం కన్నా దేశం కోసం చేసావు, అది కూడా తెలుగుదేశం కోసం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఉద్యమం చేసావు. ఎందుకు? ఆయన్ని విడిపించడానికి. అది కూడా దొంగ కేసు పడి ఉద్యమం అయితే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దాని గురించి ఓటుకు నోటు ఏంటని ఎప్పుడు అడగలేదే. ఆ కేసులో ఎందుకున్నామని అడగలేదే. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అందుట్లో కోర్టులో ఉన్నాడు, అందుట్లో జైలుకి వెళ్ళారు, అప్పుడు అడగలేదే. ఎందుకు అడగల? ఉద్యమాలు చేయటం అంటే నువ్వు ఏ ఉద్యమం చేసావు కింద అండర్లైన్ చేయి. ఒక్క ఉద్యమం కూడా నీ బతుకులో నువ్వు చేసింది లేదు. ఉద్యమం అంటే నువ్వేదో నీ కార్యకర్తలు వేసుకొని కారు పైన కూర్చుంటే అదే
కూర్చొని వెళ్ళటం కాదు. దానివల్ల అది ఉద్యమం కాదు. దానివల్ల ప్రజల్లోకి రాంగ్ వెళ్తుంది. ఇలా కుక్కలు కూడా కారు ఎక్కుతాయి, అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కాడంటూ రిపీల్గా చేస్తూ కామెడీ వీడియోలు చేసుకుంటున్నారు. కారు పైన కూర్చోటువంటి ఎంత డేంజర్ అది. కొద్దిగా కూడా ఆలోచించిన సినిమా అనుకుంటున్నావు అది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అర్థం చేసుకోండి. ఈయన ఉద్యమాలు చేశాడంటే ఏ ఉద్యమం కింద చేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ చేసిన ఉద్యమాలు ఏంటో చెప్పండి. కానీ ఎక్కడ కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు హింసకు దారి తీయడం, చొక్కా పట్టుకొని కొడతాను నా కొడకల్లారా, చెప్పు తీసుకొని మెడ పిసికి చంపేస్తా అన్న ఏంటి పవన్ కళ్యాణ్ బా అంటారు కదా శ్రీరంగ నీతులని, అట్లుంది మరి చెప్తుంటే. దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదని ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని సమాజాన్ని విభజించటం, కాపులు అనే కులాన్ని తీసుకొనైనా నాకు ఓటు వేయండి, కాపుల్లో నాయకుడు లేడు, మీరు ఓట్లు వేస్తే నేను సీఎం అవుతా అని అడుగుకుందరు. అది సమాజాన్ని విభజించటం కదా. కాపులు ఓట్ల కోసం వెంపర్లాడి చివరికి పద్మనాభం గారిని అదేవిధంగా వాళ్ళ కూతుర్ని విడదీసి పాలించేవే, మరి దాన్ని ఏమంటారు? అన్యాయం కదా అది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు తెలియని విషయాలు చెప్పినట్టు చెప్తా ఉంటారండి మాకు. కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడ కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవకాశాలు సృష్టిస్తాడంట. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం అవకాశాలు సృష్టించారు? గత 12 సంవత్సరాలుగా అధికారంలో నువ్వు ప్రజా జీవితంలో ఉండి ఒక పార్టీని స్థాపించి ఎటువంటి మంచి చేసావు? ఒకటని చెప్పగలవా? ప్రతి గ్రామానికి 500 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తే వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? చెప్పు పవన్ కళ్యాణ్. గాలి కబుర్లు చెప్పడం ఎందుకు మనం? ప్రపంచంలోని పెద్ద సంస్థలకి నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం, సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. సిగ్గుండాలి ఈ మాట అనడానికి. సిగ్గుండాలి సార్. మీకు ఒక సింపుల్ లెక్క చెప్తా వినండి. మన బతుకులు ఏంటనేది ఫటాఫటా ఒక లెక్క చెప్తా వినండి మీరు. ఎందుకంటే మీరు ఏదో సాధించాం ఏదో అని ప్రజల్ని మభ్యపెడుతున్నారు కదా. దానికి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. కనీసం మీకు తెలిసే అవకాశం లేదులేండి. ఎందుకంటే ఇది తెలియాలంటే కొద్దిగా రీసెర్చ్ నాలెడ్జ్ అన్నీ కావాలి. సో మీరు ఇట్లా చేయరు కాబట్టి చెప్తున్నా. క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇండియా ప్రపంచ దేశాలు 143 దేశాలతో పోటీ పడితే 124వ స్థానంలో ఉంది. సిగ్గు లేదా ఎక్కడున్నామో తెలుసుకోవడానికి? అదేవిధంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఆరోగ్యశ్రీని మడిచి పక్కన పెట్టిన తర్వాత ఇండియా మొత్తం ఏ స్థితిలో ఉందో తెలుసా? 195 దేశాల్లో హెల్త్ అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. 112వ స్థానంలో ఉంది సార్. అందరికీ సమానంగా అందాల్సిన లా అండ్ ఆర్డర్ కూడా రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఇచ్చే నామ్యాలకు అలవాటు పడి 140 దేశాలలో మంది 126వ స్థానం సార్. సిగ్గుండాలి మళ్ళీ దీనికి కూడా. ఎందుకు సార్? ఎన్విరాన్మెంట్ ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశంలో 180 దేశాలతో పోటీ పడితే మంది 176వ స్థానం సార్. ఎక్కడ సార్ ఇండియా ముందుకెళ్తుంది? అదాని అమ్మాని కొంపల్లో తప్పించి ఇంకెక్కడా కూడా వెళ్తలేదు. అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమైన డిప్యూటీ సీఎం అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కళ్ళగంట. అది జరగదని అందరికీ తెలుసులే. కానీ కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే, డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి. డబ్బుకు మీ ఓటు అమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి చేయకండి. డబ్బుకు మీ ఓటు అమ్ముకోకండి సార్. ఒక పని చేయండి. జనసేన సోషల్ మీడియా ఉంది కదా, ఆ సోషల్ మీడియా మొత్తంలో మీరు చేసిన గొప్ప పనులు ఏవో పెట్టండి. ఇప్పటివరకు మీరు సుగాలి ప్రీతి దగ్గర నుంచి తప్పిపోయిన 33 మంది దగ్గర నుంచి మీ డిపార్ట్మెంట్ మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని గుడ్లు కూల్చేశారో లిస్ట్ పెట్టండి. మీ మనోహర్ దగ్గర పౌర సరఫరాల శాఖ ఉంది కదా, అందుట్లో ఎన్ని అవకతవకలు జరిగాయో బయట పెట్టండి. మొగ పుట్టుకు పుడితేనే సార్, లేకపోతే వద్దు, ముందే చెప్తున్నా. ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ద్వేషానికి మీ భవిష్యత్తు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించినట్టుగా ఎవరిని ద్వేషించవు. నీ భవిష్యత్తే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు ద్వేషంతో. నువ్వు ప్రజలకి సందేశాలు ఇస్తున్నావు అంటే వాడి కామెడీ సార్. ఇది పెద్ద కామెడీ.
పీక్స్ సార్, పీక్స్ కామెడీ ఇదైతే. ఫస్ట్ ద్వేషాన్ని జయించి మీరు ఈ మొక్క చెప్పండి, బాగుంటుంది. అంతేగాని మీరు అందరి మీద ద్వేషాలు పెట్టుకొని మీరు ఇప్పుడు అందరికీ ద్వేషాన్ని జయించండి అని చెప్తుంటే పంచదార నోటి నిండా పోసుకొని స్వీట్ తినడం తప్పని చెప్పినట్టుంది సార్. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత, ప్రశ్నించే యువత కావాలి, దేశ భవిష్యత్తుని మార్చే యువత. మీరు అంత కంగారు పడకండి సార్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జెన్జీ ఆల్ఫా, జెన్జీ బీటా అంతా స్టార్ట్ అయిపోయారు. స్కూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది నార్త్లో. సౌత్కి రావడానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ వితిన్ 2 to 3 monthsలో సౌత్కి వచ్చేస్తుంది మొత్తం. జెన్జీ ప్రొటెస్ట్ అనేది ఎగిరెగిరి తంతారు సార్. తప్పు జరిగితే జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీద ముడ్డి మీద ఎగిరి తన్నే రోజులు వస్తాయి. చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క పొలిటీషియను ముందు వెనక మూసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలంటే జంజీలు రాకుండా చూడండి మహాప్రభు అని పోలీసులు వేడుకునే రోజులు త్వరలో వస్తాయి. ప్రశ్నిస్తారు, ఫైట్ చేస్తారు, మీకు కూడా సరిగా చెప్తూ ఉంటారు. గతంలో ఏదో పరదాలు కట్టుకోకుండా తిరగండి, జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుంటాడు అని చెప్పే కదా. మరి ఇప్పుడు నువ్వు పరదాలు కట్టుకుంటున్నావు, మరి నిన్నేమనాలి అని ప్రజలు అడిగితే ఏ సమాధానం చెప్తావు? పరదాలు లేకుండా తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మరి ఆయన ఆపడానికి మీ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం పనిచేయలేకపోతుంది. ఏం చేస్తారు? నోటికి వచ్చినట్టు వాగటం, ఇష్టానుసారంగా సలహాలు ఇవ్వటం కాదు, అవి పాటించండి. ఫస్ట్ ద్వేషాన్ని, దరిద్రాన్ని మీరు జయించి, దరిద్రం అంటే భావదారిద్ర్యం సార్, ఇది మీ దగ్గర బోల్డ్ ఎంత ఉందని మాకు తెలుసు. భావదారిద్ర్యాన్ని వీటన్నిటిని జయించి అప్పుడు మీరు ఇట్లాంటి స్వతంత్ర సమర యోధులు మాట్లాడినట్టు మీరు ఏదో చేశాను అని చెప్తున్నారు. ఏం చేశారు కదా లిస్ట్ చెప్పండి సార్, మాకు తట్టుకోలేకపోతుంది ఈ కామెడీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ని అద్భుతంగా నాకు సెండ్ చేయొచ్చు, నేను కూడా రిప్లై ఇస్తాను. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.